ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. హ్యాపీ న్యూ ఇయర్ స్పెషల్ చమ్ చమ్ స్వీట్తో ముందుకు వచ్చేసాను. చాలా పర్ఫెక్ట్గా స్వీట్ షాప్ స్టైల్లో ఎలా చేస్తారో యాజ్ ఇట్ ఈస్ సాఫ్ట్గా మౌత్ వాటరింగ్ జ్యూసీగా ఈ చమ్ చమ్ స్వీట్ ఎలా చేయాలో న్యూ ఇయర్ స్పెషల్ కింద తెచ్చేసానండి. వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్గా వాచ్ చేయండి. కొంచెం లాంగ్ ప్రాసెస్ అనమాట ఈ స్వీటు. ఇప్పుడు మనం ఎలా చేయాలో చూద్దాం. నేను 1 లీటర్ ఫుల్ క్రీమ్ పాలు తీసుకున్నానండి. ఫస్ట్ గిన్నె కడుక్కొని అందులోకి ఈ 1 లీటర్ పాలు కట్ చేసుకొని ఒక పొంగు వచ్చి ఒక 5 మినిట్స్ ఉడికించుకోవాలన్నమాట. అంతవరకు ఉడికితేనే చంచం చాలా టేస్టీగా సాఫ్ట్గా వస్తుంది. ఇంకో 1/2 లీటర్ కూడా వేసేస్తున్నాను. వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్గా వాచ్ చేయండి. ప్రాసెస్ అనేది మీకు క్లియర్గా అర్థమవుతుంది. యాజ్ ఇట్ ఈస్ మనం స్వీట్ షాప్లో తెచ్చుకున్న చంచం లాగే వస్తుంది. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ న్యూ ఇయర్తో ఇలా సెలబ్రేట్ చేసుకుందాము. ఇప్పుడు ఈ లోపల నేను ఒక పెద్ద సైజు నిమ్మకాయ తీసుకున్నానండి. ఆ జ్యూస్ వచ్చి ఈ కప్లో వేసేసి కొద్దిగా వాటర్ వేసి డైల్యూట్ చేసుకోవాలి. ఎందుకంటే పాలు మనము విరగొట్టుకోవాలి కదా, డైల్యూట్ చేసుకుంటే బాగుంటుంది. ఈ లోపల నేను 1 స్పూన్ మైదా పిండి తీసుకొని కప్లో వేసుకొని దాంట్లో కొద్దిగా వాటర్ వేసుకొని చాలా పల్చగా ఈ వాటర్ని డైల్యూట్ చేసుకోవాలన్నమాట. ఇది ఎప్పుడు వాడాలో నేను మీకు చూపిస్తాను. ఇలాగా 2 ముందు ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. పాలు చక్కగా మరుగుతున్నాయి చూడండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇది ఒక 50% కూల్ అయిపోవాలి. ఒక 70% దాకా కూల్గా ఉన్నప్పుడు మనము పిండుకున్న నిమ్మకాయ వాటర్ని వేసుకొని మనము పాలని విడగొట్టుకోవాలన్నమాట. స్లోగా కలుపుకోండి గేట్తో. వేడి మీద వేసేసారనుకోండి నిమ్మరసము హార్డ్గా వస్తుంది పన్నీర్ అనేది. ఇప్పుడు ఇలాగ 70% 80% ఉన్నప్పుడు మనము కలుపుకున్నాం అనుకోండి సాఫ్ట్గా వస్తుంది పన్నీరు. మీ దగ్గర నిమ్మకాయ లేకపోతే వెనిగర్ కూడా ఉంటే వేసుకోవచ్చు. చూసారు కదా చక్కగా పాలకు పన్నీరు వాటర్ సపరేట్ అయిపోయింది. దీన్ని మనము ఒక వడగట్టే దాంట్లో స్ట్రైనర్ తీసుకొని నేను జల్లెడ పెట్టానండి. అంత పెద్దది లేదు, కాటన్ది పల్చగా ఉన్న కాటన్ టవల్ కానీ కర్చీఫ్ కానీ ఇలాగ పంచి క్లాత్ కానీ ఏదైనా ఉంటే ఇలాగ నీట్గా ఈ పన్నీర్ మొత్తాన్ని మనం వడగట్టుకొనియాలన్నమాట. వడగట్టుకొనేసి వెంటనే చల్లనీళ్ళు పోసి ఈ పన్నీర్ని 2-3 సార్లు కడుక్కోవాలండి. ఎందుకంటే మనం నిమ్మరసం పిండుకున్నాం కదా, అప్పుడు పుల్లగా ఉంటుంది. ఆ పులుపుదనం లేకుండా ఉండాలంటే చల్లనీళ్ళు వెంటనే వేసి బాగా మనము 2-3 సార్లు శుభ్రంగా ఈ పన్నీర్ని కడుక్కుంటే ఆ పులుపు అంతా పోయి చాలా ఎమ్మీగా తయారవుతుంది పన్నీరు. ఇలాగా మొత్తం తీసేసి ఒక మూటలాగా కట్టి ఎక్స్ట్రా వాటర్ని అంతా బాగా మనము పిండుకొనేయాలన్నమాట. పిండుకొనేసి ఒక 1/2 అవర్ పైనే మనం అలాగే ఉంచేసామంటే ఎక్స్ట్రా వాటర్ మొత్తం డ్రైన్ అయిపోతుంది. చాలా సాఫ్ట్గా పన్నీర్ అనేది రెడీ అవుతుంది. ఈ రిమైనింగ్ వాటర్ మనము కర్రీస్లో కానీ చపాతీకి కానీ కలుపుకోవడానికి యూజ్ చేసుకోవచ్చండి. ఇప్పుడు ఈ పన్నీర్ని మనం అలాగే ఉంచేస్తున్నాను ఒక 1/2 అవర్ పైనే. తర్వాత ప్రాసెస్ ఎలా ఉందో చూద్దాము. ఈ లోపల నేను చంచంలోకి స్టఫింగ్ కోవా తెచ్చుకున్నానండి. నేను ఇన్స్టెంట్ కోవా తెచ్చుకున్నాను. ఈ కోవా ఎలా చేయాలో ఇన్స్టెంట్ కోవా ఆల్రెడీ మన ఛానల్లో ఉందండి. అది డిస్క్రిప్షన్లో కానీ ఐకార్డ్లో కానీ పెడతాను చూడండి. ఇందులో కొద్దిగా ఎల్లో ఫుడ్ కలర్ వేసి నేను ఈ స్టఫింగ్కి రెడీ చేసుకున్నాను. ఈ లోపల మనం పాకం పట్టుకుందాము. నేను 1 లీటర్ పాలకి 1.5 కప్పు షుగర్ తీసుకుంటున్నాను అనమాట. దానికి డబుల్ వాటర్ వేసుకోవాలి. అంటే 3 కప్స్ వాటర్ 3 కప్స్ వాటర్ వేసుకున్నాను. నేను 3.5 పైనే వేసుకున్నాను. ఎందుకంటే చంచములంతా బాగా ఉడకాలి కదా, కాబట్టి నేను 3.5 కప్ వాటర్ వేసుకున్నాను. వెరీ సింపుల్గా టేస్టీగా ఎంత పర్ఫెక్ట్గా వస్తుందో అప్పుడప్పుడు అకేషన్ అప్పుడు ఇలా ట్రై చేయండి. కొంచెం ప్రాసెస్ అయినా కూడా పర్ఫెక్ట్ స్వీట్ షాప్ స్టైల్లో ఈ చంచం స్వీట్ మనకు వచ్చేస్తుంది. ఇంట్లో చేసుకున్నంత హ్యాపీ మనం బయట తెచ్చుకున్నంత హ్యాపీ ఇంట్లో చేసుకుంటే ఎంత బాగుంటుంది కదా. ఇప్పుడు చక్కెర కరిగేంత వరకు మనము గులాబ్ జామ్ పాకం కన్నా కొంచెం ముందే పెట్టుకోవాలన్నమాట. మరీ గులాబ్ జామ్ పాకం అంత అవసరం లేదు. ఇప్పుడు మనము
ఈ చెంచంది పన్నీర్ రెడీ అయిపోయింది చూడండి. హాఫ్ అన్ అవర్ పైన అయ్యింది. దీన్ని బాగా మనము స్మాష్ చేసుకుంటూ చపాతీ పిండిలాగా చేసుకోవాలన్నమాట. వెరీ సింపుల్ అండి, కానీ చాలా టేస్టీగా ఉంటుంది. ఈ మణికట్టుతోనే చక్కగా మనము బాగా ఒత్తుకోవాలి అనమాట. దాంట్లో ఒక అర స్పూన్ మైదా వేసుకోండి, ఎందుకంటే కొత్తగా చేసే వాళ్ళకి ఆ పన్నీర్ బైండింగ్ అనేది బాగా వస్తుంది. భయపడకుండా చేయొచ్చు, వేయకపోయినా పర్వాలేదు. మణికట్టుతోనే బాగా మనము పిండిని ఇలాగా స్మాష్ చేసుకొని చపాతీ ముద్దల్లాగా నేను సిలిండ్రికల్ షేప్లో చేశానండి. ఇలాగా గెస్ట్ వచ్చారు, నేను మీకు చూపించలేకపోయినాను. జీరాలో వేసేసాను, నేను వాళ్ళకి చూపించమని అడిగితే మీకు చూపిస్తున్నాను. సెకండ్ టైం మీకు కొన్ని పక్కకు పెట్టాను మీకు చూపించడానికి. ఈ జీరాలో నేను ఎలాచి పౌడర్ వేసుకున్నాను. మీకు నచ్చితే కుంకుమ పువ్వు వాటర్ కూడా వేసుకోవచ్చు. చూడండి చెంచంలో ఎంత డబుల్గా ఉబ్బాయో. ఒక 15 మినిట్స్ ఈ జీరాలో వేసేసి మనం బాయిల్ చేసుకోవాలి. వెంటనే బాయిల్ అయిన తర్వాత ఐస్ వాటర్లో కానీ నార్మల్ వాటర్లో కానీ లేకపోతే మనము ఐస్ క్యూబ్స్ పైన పెట్టుకోవచ్చు, లేదా ఒక ప్లేట్లో తీసి ఫ్రిడ్జ్లో కూడా ఒక 5 మినిట్స్ పెట్టుకోవచ్చు. లేకపోతే సాఫ్ట్ అయిపోతాయి, మరి ఓవర్ సాఫ్ట్ అయిపోతాయి. ఇలా చల్లటి వాటర్లో వేస్తే కొంచెం బాగా వస్తుంది అనమాట. ఇప్పుడు సెకండ్ టైం మీకు చూపిస్తున్నాను చూడండి. ఫస్ట్ టైం చూపించలేదు కదా. ఈ సిలిండర్లు అన్నీ వేసేసి మూత పెట్టేసి ఒక 15 మినిట్స్ మనము బాగా బాయిల్ చేస్తే చెంచం సైజ్ అనేది బాగా ఇంక్రీజ్ అవుతుందండి. నేను ఆల్రెడీ మీకు చెప్పాను కదా, మైదా పిండి వాటర్ కలుపుకున్నాను. ఈ స్టేజ్లో అప్పుడప్పుడు ఒక సెకండ్ తర్వాత ఈ మైదా పిండి వాటర్ ఇలాగా వేసుకోవడం వల్ల నురగ అనేది వచ్చి సైజ్ అనేది బాగా ఇంక్రీజ్ అవుతుంది. మామూలుగా కుంకుడుగాయ రసం వేస్తారండి, అది దొరకదు కదా. మైదా పిండి అయితే బాగా మన అవైలబుల్ ఉంటుంది కాబట్టి ఇంట్లో అది వాటర్ వేసుకున్నాను. చూడండి ఎంత బాగా ఇంక్రీజ్ అయినాయో. మీకు కొంచెము స్టవ్ సిమ్లో పెట్టి చూపిస్తాను చూడండి. ఒక 10 మినిట్స్ 12 మినిట్స్ తర్వాత నేను ముత్తీసి చూపించాను చూడండి, ఎంత బాగా పెద్దగా సైజుగా ఇంక్రీజ్ అయ్యాయో. అంతేనండి, ఈ చెంచం అనేది రెడీ అయిపోయింది. ఇది కూడా నేను కూల్ వాటర్లో వేసుకునేస్తాను. ఇప్పుడు మనము ఇవన్నీ కూల్ వాటర్లో వేసుకున్న చెంచమ్స్ అని తీసి బయట పెట్టుకున్నాను. ఇప్పుడు ఆ కోవా స్టఫింగ్ చేసుకోవాలన్నమాట. మధ్యలో లైట్గా చాక్తో ఇలాగా, మరి ఓవర్గా కట్ చేయకండి, కొంచెం సగమే కట్ చేయండి. లోపలికి కట్ చేసి ఈ స్టఫింగ్ కోవా ఉంది కదా, అది కొద్దిగా చేతికి నెయ్యి రాసుకొని ఇలాగా సిలిండర్ షేప్లో పొడవుగా ఇలా చేసుకొని దీని లోపల జాగ్రత్తగా స్టఫింగ్ చేసుకొని, మన దగ్గర చెర్రీస్ ఉంటే చెర్రీస్, పిస్తా పప్పు ఉంటే పిస్తా పప్పు, టూటీ ఫ్రూటు ఏదైనా పెట్టి గార్నిష్ చేసుకోవచ్చు. నా దగ్గర చెర్రీస్ ఉన్నాయి, చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టాను. ఇలాగే పిస్తా పలుకులు గార్నిష్ చేశానండి. మొత్తం ఇలాగే నేను గార్నిష్ చేసుకునేసాను. వెరీ సింపుల్ అండ్ టేస్టీగా ఎమ్మీగా ఈ న్యూ ఇయర్ని ఇలా సెలబ్రేట్ చేసుకున్నాము. మీరు కూడా ట్రై చేయండి, హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుని రెడీ టు సెలబ్రేట్ న్యూ ఇయర్. అన్నీ ఇలాగే సెలబ్రేట్ చేసుకునేసానండి. ఇంకెందుకు ఆలస్యం, మీకు వెంటనే పెట్టేశాను కదా, మీరు వెళ్ళి కిచెన్లోకి వెళ్ళి ఈ న్యూ ఇయర్ని ఎమ్మీగా సెలబ్రేట్ చేసుకోండి. మౌత్ వాటరింగ్ అండి, చాలా బాగా వచ్చింది. అస్సలు ఫిదా అయిపోతారు. ఒక్కసారి మీరు ఓపికగా చేసుకున్నట్టయితే ఎక్సలెంట్ పర్ఫెక్ట్ చెంచం స్వీట్ ఇంట్లో రెడీ చేసుకోవచ్చు. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేయండి, ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఇలాంటి బోల్డ్ అనే రెసిపీస్ కోసం మనకి ఫుడ్ వల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. వన్స్ అగైన్ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. హ్యాపీ న్యూ ఇయర్. ఆరోగ్యాలతో వెల్తీగా హ్యాపీగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా కష్టాలన్నీ తొలగిపోయి మళ్ళీ హ్యాపీగా ఇయర్ స్టార్ట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.